తెలంగాణలో పట్టణాలలో ఎన్నికల జాతర మొదలయ్యింది. మొన్న నుండే చూసాము ఎన్నికల నామినేషన్ కూడా పూర్తయిపోయింది. ఈరోజు విత్‌డ్రా కూడా పూర్తయిపోతా ఉంది. ఈ రోజుతోని ఎవరైనా విత్‌డ్రా తీసుకునే వాళ్ళు కూడా విత్‌డ్రా తీసుకునే సమయం ఈరోజు సాయంత్రం 6 గంటల వరకైతే ఉంది. ఇప్పటికే ఇరు పార్టీలు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెబెల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బుజ్జగించే పరిణామాలైతే కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా విత్‌డ్రా తీసుకోండి అన్నట్టుగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరి దగ్గరికి ఇంటికెళ్తున్న నేపథ్యం మీద కనబడతా ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెబెల్ క్యాండిడేట్లు భారీ స్థాయిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక్క స్థానానికి గాను 5 నుండి 4 పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక విధాలుగా సీనియర్‌గా వాళ్ళు ప్రయాణం సాగించినప్పటికి కూడా వాళ్ళకి అవకాశాలు దొరకక, ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండే, కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఉనికి చాటుకుంది కానీ అంతంత మాత్రమనే చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత మాకు అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా ఒక మున్సిపల్ కార్పొరేటర్‌గా కావచ్చు, లేకుంటే చైర్మన్‌గా కావచ్చు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక పార్టీ నుండే 3, 4 మరి నామినేషన్ వేసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. బీ ఫామ్ల కోసం ఇటు పార్టీ భవన్ ఆఫీసులోకి వెళ్తా ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ నేతలేమో గాంధీ భవన్కి వెళ్తా నేపథ్యం కనబడతా ఉంది. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులేమో ఇటు బీఆర్ఎస్ భవన్కి వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. భారీ స్థాయిలో కాంగ్రెస్ రెబెల్ క్యాండిడేట్లే మరి పోటీలో ఉండబోతా ఉన్నారు అన్నట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. వీటిపైన కూడా కాంగ్రెస్ అధిష్టానం కొంచెం సీరియస్ అయిన నేపథ్యం కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా సర్పంచ్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్ క్యాండిడేట్లు అత్యధికంగా ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. అంటే ప్రజల్లోకి చెప్పుకోవడానికి అంటే దాదాపుగా 75% మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన వాళ్ళు 60% కన్నా ఆగిపోవాల్సిన పరిస్థితి కనపడింది కాంగ్రెస్ పార్టీకి. మరి ఈ ఎలక్షన్లలో కూడా దాదాపుగా 60 నుండి 70% వరకు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ కూడా రెబెల్ క్యాండిడేట్లు ఒకే పార్టీ నుండి 4, 5 పోటీ చేయడం వల్ల ఓట్లు చీలే అవకాశాలు కనబడతాయి. కాబట్టి మరి ఎవరు ప్రచారం చేయాలన్నది కూడా గందరగోళం కనబడతా ఉంది. ఎందుకంటే ఆ 4 అభ్యర్థులు కూడా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు ఉంటా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఈ అంశాలపైన కూడా ఇటు చర్చలు అయితే జరుగుతా ఉన్నాయి. ఇటు ఢిల్లీ పెద్దలతో, ఇక్కడ రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బట్టి విక్రమార్క మల్లు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా చర్చలు అయితే చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఢిల్లీ పెద్దలతోని జూమ్ కాల్లో వీళ్ళైతే మీటింగ్ పెట్టుకున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. రెబెల్ క్యాండిడేట్ ని ఎట్లా అయినా ఒకరే ఉండే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఒకరే ఉండే విధంగా మీరు ప్రయత్నాలు చేయాల్సిందే. ఈ రోజే లాస్ట్ అవకాశం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేక సీట్లు గెలవాల్సిందే, మేయర్ సీట్లు గెలవాల్సిందే. అధికారంలో మనమే ఉన్నాం కాబట్టి ఇక్కడ గెలిస్తేనే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అంతే గెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఓటమి చవి చూసిందంటే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల పైన కావచ్చు, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ల పైన కావచ్చు ప్రభావం ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టు కూడా హైకమాండ్ అయితే హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా కొంత దీర్ఘ ఆలోచనలో పడ్డట్టు కూడా కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డితోని రేపు కేబినెట్ సమావేశాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇప్పటికే సమ్మక్క సారక్క జాతర అనంతరము అనేక వివాదాలకి కాంగ్రెస్ పార్టీలో కొంత అతలకుతమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటికి కూడా పులి స్టాప్ కావాలంటే ఖచ్చితంగా కేబినెట్ ఒకసారి చర్చించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కేబినెట్ లో కూడా మున్సిపల్ ఎన్నికల గురించి ఏదైతే కేంద్రంలో ఇవ్వాల్సిన బడ్జెట్ అంశాల గురించి మాట్లాడుకునే అవకాశాలు అయితే కనబడుతోంది. ముఖ్యంగా రెబెల్ క్యాండిడేట్ లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అనేక విధాలుగా అటు ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి జిల్లాలలో మరి అత్యధికంగానే మరి రెబెల్ క్యాండిడేట్లు అయితే ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. వాళ్ళందరినీ కూడా బుజ్జగించి ఖచ్చితంగా ఒకరే విధంగా ఎవరికైతే సీనియర్లు అయితే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకే బీఫామ్ ఇవ్వాలన్నట్టు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తా ఉంది. అంతే విధంగా అంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కూడా అంతే విధంగా బీఫామ్ల కాడ పోటీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ నుండి కూడా పోటీ చేయడానికి అనేక మంది అభ్యర్థులు వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అధికారంలో లేకపోయినా కానీ పార్టీకి డిమాండ్ ఉందన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే కారు గుర్తు అనేది చాలా మంది తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఖచ్చితంగా ఆ గుర్తు పైన నిలబడి గెలుస్తామన్న ధీమా చాలా మంది అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ పరిస్థితి అయితే ఉందో ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా
కూడా అదే పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో కొంత వివాదంలో కొంత అంటే ఈ మున్సిపల్ ఎన్నికల గురించి కొంత ఆలోచించాల్సిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొంత దూరంగా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ రోజు నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రణాళికలు అయితే రచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇక రెండు పార్టీలలో ప్రధాన పోటీ అయితే కనబడతా ఉంది. ఇక బీజేపీ పార్టీ కూడా కొంత వ్యూహాత్మకంగా ఇప్పుడు ఎంపీలందరూ భేటీ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను నియమించుకొని గెలిపే దిశగా అటు బీజేపీ కూడా పావులు కలుపుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల పర్యటన అయితే ఉండబోతా ఉంది. ఇప్పటికే పలు జిల్లాలు పర్యటనలు అయితే చేయడం అయితే జరిగింది. మరికొన్ని జిల్లాలు అటు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా వెళ్లే పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ ఇలాకాలో కూడా మరొక ప్రాంగణంలో కూడా ఒక సభ పెట్టాలన్న ఆలోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలు ముందుకెళ్తాయన్నది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.